రామాయణంలో సీతమ్మ ఒక కథ చెప్తుంది. అందులో అంటుంది, ఒకానొక చెట్టు మీద ఒక భల్లూకం పడుకుని ఉంది. ఆ చెట్టు పక్క నుంచి ఒక మనిషి వెడుతున్నాడు. వెనక నుంచి పెద్ద పులి అరిచి తరువుకొచ్చింది. అతను వెంటనే గబగబా ఈ చెట్టు మీదకి ఎక్కాడు. పైన భల్లూకం ఉంది. పైన భల్లూకం తినేస్తుంది, కిందకొస్తే పులి తినేస్తుంది. అతను వణికిపోతూ చెట్టు మీద కూర్చున్నాడు. పులి అంది, ఓ భల్లూకమా, నువ్వు నేను జంతువులం, క్రూర మృగాలం, వీడు మనిషి, వీడిని నమ్మకు, కిందకి తోసేయి, వాడిని తిని వెళ్ళిపోతాను, నువ్వు కిందకి దిగి వెళ్ళిపోంది. అంటే భల్లూకం అంది, వాడు తెలిసో తెలియకో నేనున్న చెట్టు మీదకి వచ్చాడు, అంటే నా ఇంటికి వచ్చాడు, రక్షించడం నా కర్తవ్యం, నేను కిందకి తొయ్యనంది. కొంతసేపు అయిపోయిన తరువాత ఈ మనిషి బడలిపోయి భల్లూకం ఒళ్ళో తలపెట్టుకు పడుకున్నాడు. పెద్ద పులంది, వాడు మనిషి నిద్ర లేచిన తర్వాత వాడు ఎంత దారుణంగానైనా ఆలోచిస్తాడు తెలివితేటలతో, అందుకని వద్దు, కిందకి తోసేయి, తిని వెళ్ళిపోతానంది పులి. నేను తొయ్యనంది భల్లూకం. కొంతసేపు అయిపోయిన తర్వాత మనిషి నిద్ర లేచాడు. భల్లూకం, నాకు నిద్ర వస్తోంది, నేను నీ ఒళ్ళో తలపెట్టుకు పడుకుంటానంది. సరే పడుకోమన్నాడు మనిషి. భల్లూకం మనిషి ఒళ్ళో తలపెట్టుకు పడుకుంది. కిందనున్న పెద్ద పులందే, అది భల్లూకం, నిద్ర లేస్తే దానికి ఆకలేస్తుంది, అప్పుడు నిన్ను చంపేస్తుందో మనిషి, అందుకని భల్లూకాన్ని కిందకి తోసి దాన్ని తిని వెళ్ళిపోతాను, నువ్వు కూడా కిందకి దిగి వెళ్ళిపోని ఈ మార్గంలో అని. వెంటనే మనిషి భల్లూకాన్ని కిందకి తోసేశాడు. అది అలవాటు మీద కింద పడిపోతుండగా చెట్టు కొమ్మలు పట్టుకుని మళ్ళీ పైకి ఎక్కింది. పులింది, చూసావా మనిషి ఎటువంటి వాడో, కిందకి తోసేయి అంది. అంటే భల్లూకం అంది, వాడు నాకు అపకారం చెయ్యాలని అనుకుని ఉండి ఉండవచ్చు, నన్ను తోసేసిన మాట వాస్తవం, అయినా క్షమించడం గొప్ప గుణం, నేను తొయ్యను, నేను వాడిని నీకు ఆహారంగా ఇవ్వను, నా దగ్గరికి వచ్చాడు, రక్షిస్తానంతే. సీతమ్మంది ఈ కథ చెప్పి, ఒక భల్లూకం అంత మర్యాద పాటించింది, అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడానికి ముందుకొచ్చింది, నేను చెయ్యొద్దా అని అడిగింది రామాయణంలో. అంటే మనిషి అని ఎప్పుడు అనిపించుకుంటారంటే, అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయడానికి ఎవరు సిద్ధపడతారో వారు చాలా చాలా గొప్పవారు. అటువంటి క్షమాగుణం, అటువంటి ప్రేమ గుణం నేర్చుకోవాలి.